ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ గురించి ఫస్ట్ మనం పేరెంట్ ఆలోచించాలి. ఇంతప్పటిదాకా ఆలోచన జరగలేదు. వాడు ఏదైనా కూడా కంపల్సరీ చేరడమే. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం భవిష్యత్తులో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండవు. మీరు గూగుల్ చేయొచ్చు. మనిషికి అన్నీ వచ్చేస్తాయి కొద్ది రోజుల్లో. ఫుడ్ స్టేజ్ దాటిపోయినాము, కంఫర్ట్ స్టేజ్ దాటిపోయినాము, మీకు ప్రతిదీ చీప్ అయిపోతుంది. ఆఫ్టర్ సమ్ టైం మీకు డాక్టర్ కూడా మాస్టర్స్ చేయడానికి అమెరికాకు వెళ్ళాలనేది మొదలు అందరూ పెట్టుకుంటారు. ఐఎల్స్ రాయాలి, వెళ్ళిపోవాలని. ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు బాగాలేవు. మీకు ఈ ప్లేస్మెంట్ అనే సంస్కృతి అమెరికాలో కూడా లేదు. ఇండియాలోనే ఉంది. 30 లక్షలు 25 లక్షలు అప్పు చేసి పెడితే నా కొడుకు 6 లక్షలు 10 లక్షల ప్యాకేజ్ ఇచ్చి తెలుపుకుంటాడు అనేది మర్చిపోండి. ఇంజనీరింగ్ అనుకున్నా లేకపోతే ఇంకోటి అనుకున్నా, గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? గ్రాడ్యుయేషన్ కాలేజీలోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి కానివ్వండి, చేస్తున్న వాళ్ళకి కానివ్వండి. కాబట్టి వాళ్ళు ఇష్టం ప్రకారం పోయినప్పుడు వాళ్ళు ఎక్కువ కష్టపడతారు, లైఫ్ను ఆస్వాదిస్తారు. కాబట్టి అది కోర్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేకుంటే మీకు ఇంకా వేరే రకం ఫ్యాషన్ టెక్నాలజీ కానివ్వండి, లేకుంటే మీకు యానిమేషన్ కానివ్వండి, ఫలానా కాలేజీలో ఫలానా సర్టిఫికేట్ ఉంది, ఫలానా మార్కులు వచ్చినాయి కాబట్టి మీరు జాబ్ ఇచ్చేది లేదు. స్కిల్స్ అంతే. స్కిల్స్ అంటే ఓన్లీ టెక్నికల్ స్కిల్సే పనిచేయవు. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రముఖ విద్యావేత్త, కెరీర్ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం భాస్కర్ రెడ్డి గారు, చర్చకు స్వాగతం. ముందుగా భాస్కర్ రెడ్డి గారు, అసలు నేను చదువుకునే రోజుల్లో, నేను ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్కి వచ్చే ఆ టైంలో చాలా వరకు ఐటీ బూమ్ ఎక్కువగా ఉండేది. 2000 ఆ టైం అంతా కూడా అప్పుడే వైటీకే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, ఇవన్నీ అప్పుడు ఐటీ బూమ్ అనగానే అందరూ కూడా ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంపీసీ చేయాలి, ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్ చదవాలి, ఇంజనీరింగ్ తర్వాత అమెరికాలో మాస్టర్స్ చేయాలి. ఓకే, సో అక్కడ డాలర్స్ సంపాదించాలి, ఇంటికి పంపించాలి, తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళాలి. ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్. కానీ నేను ఇంజనీరింగ్ తర్వాత నేను ఇంజనీరింగ్ వరకు సేమ్ ప్రాసెస్లోనే వచ్చాను. నేను కూడా ఇంజనీరింగ్ తర్వాత నేనేమో మీడియాలోకి వచ్చేసాను. సో అప్పుడు చాలా మంది నన్ను క్వశ్చన్ చేశారు, అదే పిచ్చిలేసిందా నీకేమైనా అడిగిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇవాళ చూస్తే చాలా మంది, అంటే అక్కడ నుంచి సరే నేనేదో కెరీర్లో వచ్చాను, డక్కా ముక్కిలు తిన్నాం, ఇంతవరకు వచ్చాం, పర్వాలేదు. చాలా మందికి ఇది ఒక అలవాటుగా మారిపోయింది. మన తెలుగు రాష్ట్రాల్లో పర్ఫెక్ట్గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి పిల్లలకి ఒక 30 ఏళ్ల నుంచి అయితే మాత్రం ఐటీ జాబు, అమెరికా ఉద్యోగము, అమెరికా రిటర్ను, మాస్టర్స్ పెట్టి కొట్టిన పిండి అనమాట వీళ్ళందరికీ కదా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవన్నీ మొత్తం ఒక డిస్రప్టివ్గా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు తయారైనాయి. ఒక విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వచ్చినటువంటి డిస్రప్షన్, ఇంకొక వైపు ట్రంప్ వీసా నిబంధనల వల్ల వచ్చినటువంటి సమస్యలు. అమెరికాలో ఉన్న వాళ్ళే చాలామంది ఇండియాకి రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు, రిటర్న్ అయిపోవాలని చెప్పేసి. ఈ ఒక డిస్రప్టివ్ వరల్డ్లో మనం ఉన్నాం కాబట్టి గ్లోబలైజేషన్ ఫలాలు ఇక అయిపోయినట్టేనా? సో ఇప్పుడు ఒక కొత్త ఎరాలోకి వెళుతున్నామా? ఈ టైంలో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాల్లో ఎలా ఆలోచించాలి? 100% ప్లేస్మెంట్స్ అనేది ఇదివరకు ఉండేది, అదొక పెద్ద కాన్సెప్ట్. ఏ కాలేజ్ అయినా కానీ, మేము కూడా చదువుకునే రోజుల్లో ఖచ్చితంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయంట అని అంటే ఆ కాలేజ్కి అలా గొప్ప కాలేజ్ అనుకునే భావన. ఇవాళ అది కష్టంగానే కనబడుతుంది కదా. సో వాట్ యూ సే, మీకున్న ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు ఎట్లా చూస్తున్నారు? సార్, ఇప్పుడు మీరు ఇంతమంది అన్నట్టు ఒక 20-30 ఇయర్స్గా, ముఖ్యంగా లాస్ట్ 20 ఇయర్స్లో ఒక క్లియర్ పాత్ ఏంటంటే మిడిల్ క్లాస్ తెలుగు వారికి స్కూల్లో 6th క్లాస్లో ఏదో ఐఐటి ఫౌండేషన్లో లాంటి స్కూల్లో వేయాలి. ఇంటర్మీడియట్ కాగానే మాదాపూర్లో హైదరాబాద్ తీసుకొచ్చి ఇంటర్మీడియట్లో మోస్ట్లీ ఎంపీసీ వేయాలి. తర్వాత మీకు ఐఐటి అనేది వచ్చింది, లేకుంటే ఎంసెట్ కాలేజ్లో టాప్ 10 కాలేజ్లో జాయిన్ కావాలి, లేదంటే మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు కట్టి టాప్ 10 కాలేజ్ జాయిన్ కావాలి, కంప్యూటర్ సైన్స్ లాంటివి, ఈసీ లాంటివి తీసుకోవాలి. తర్వాత మీరు అంటే యూఎస్ వాళ్ళలో లేదా ఇక్కడ జాబ్ చేయాలి, 5 లక్షల ప్యాకేజ్ వస్తే 2-3 ఏళ్ళలో ₹1,00,000 నెలకు జీతం వస్తుంది, పెళ్లి చేయాలి, యూఎస్కి డబ్బులు సంపాదించుకొని రావాలి, ఇల్లు కొనుక్కోవాలి, ప్లాట్లు కొనుక్కోవాలి. ఇది ఒక క్లియర్ పాత్ అన్నట్టు. ఇంకా వాడికి ఇది తప్ప ప్రపంచం దిక్కు చూడలేవాడు. 20-25 ఏళ్ళు తెలుగు పేరెంట్స్ ఇట్లనే బతికారు. మీరంటే 2 పెద్ద చేంజెస్ అన్నట్టు అవి, ఒక ట్రంప్ ఒకటి, ఏఐ ఒకటి. సో ఇప్పుడు ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పగలుగుతాం. అనేక మంది ఈ విషయాన్ని చెప్తున్నాను. నేను 100 మందితోటి, నేను ఎడ్యుకేషన్స్ తోటి, అకాడమిషియన్స్ తోటి, ఐఐఎం వాళ్ళతోటి, ఈవెన్ ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్స్ తోటి కూడా మాట్లాడాను నేను. సో వాళ్ళందరూ చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పటికది గోల్డెన్ ఎరా గాన్, ఇంకా అది లేదు. ఇది లేదు. ఇప్పుడు మీరు అన్న 100% ప్లేస్మెంట్ అనేది ఎక్కడా ఉండదు. అది ఎవరన్నా అట్లా అనుకుంటే అది భ్రమనే. సో అంటే కాలేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, కోర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ రోజు రోజుకు తగ్గిపోతుంది. అంటే పలానా సిబిఐటీలో విఎన్ఆర్లో ఉన్న కంప్యూటర్ సైన్స్ వస్తే నాకు ఇది గ్యారంటీ, దేనికి ప్రపంచంలో గ్యారంటీ లేదు. మేబీ మంచి కాలేజ్ వల్ల కొంత అడ్వాంటేజ్ ఉంటుంది డెఫినెట్గా, కానీ దాని మీద మీరు పూర్తిగా ఆధారపడాలి. ఆ పరిస్థితికి మనం వచ్చేసినాం. ఈవెన్ నా కొడుకు ఐఐటీలో చదువుకున్నాడు, కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు, అందరు కోరుకున్నట్టే, మంచి స్టూడెంట్. ఐఐటీలో ప్లేస్మెంట్ రాలేదు. వేరే వాళ్ళగా 2 years బ్యాక్ చెప్పాను, ఇప్పటిదో కాదు. అఫ్కోర్స్ ఆ తర్వాత 1 monthకి వచ్చి 1 monthలో ఒక మంచి స్టార్టప్ ఇయర్, నౌ ఇట్స్ ఇన్ గుడ్ పొజిషన్.
అంటే ఇదంటే ఒకప్పుడు ఐఐటీలో వస్తే మేము కోటీశ్వరం అయిపోయినాం, సంపన్నం అయిపోయినా, జీవితం మారిపోయింది అనేటువంటి కంటెక్స్ట్ నుంచి ప్లేస్మెంట్ రాకుండా జాబ్కి ఎత్తుకోవాల్సిన పరిస్థితికి భారతదేశం వచ్చేసింది. ఇది ఒక రియాలిటీ, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పేరెంట్స్కు ఏంటంటే కొంచెం ఈ కన్వెన్షనల్ థింకింగ్, ఒక మూస ధోరణి నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఇది ఫస్ట్ లెసన్ అందరూ. అంటే ఏదో ఈజీ పాత్ అనేది లేదు, ఒక సర్టనిటీ లేదు. ఇది జరుగుతుంది మాకు ఏం అంటే రిస్క్లెస్గా సేఫ్ కంఫర్ట్ జోన్ అనేది లేదు. ఫస్ట్ ప్రపంచంలో లేదు, ఇండియాలో కూడా లేదు. అది ఒక ఫస్ట్ హార్డ్ ట్రూత్ అనేది మన పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. సో గతంలో ఉండేటువంటి ఈజీగా వెళ్ళి ఏదో కోర్స్ మీరు అన్నట్టు బయటకు వెళ్ళి కోర్స్ నేర్చుకో, అమెరికాలో డబ్బులు తీసుకొని కోర్సులు అయిపోయి జరిగి ఉండొచ్చు. వాళ్ళు బహుశా అదృష్టవంతులేమో, పెద్ద టాలెంట్ లేకుండా బీకామ్ చదివి, బీఏ చదివి, సాఫ్ట్వేర్ జాబ్ చేసి కోటీసులు సంపాదించిన కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడది లేదు. సో ఈ రియాలిటీని క్లియర్గా అర్థం చేసుకోవాలి. దీనిలో ఏదో మన శశభిషయాలు లేవు, దీనిలో అందరూ ఒప్పుకుంటారు అన్నమాట. ఇదేం నేనేమి ఎక్స్పర్ట్ కాకపోవచ్చు, కానీ చాలామంది ఎక్స్పర్ట్తో మాట్లాడిన అనుభవం నాకు ఉంది. సో దానికోసం ఏంటంటే కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ గురించి ఫస్ట్ మనం పేరెంట్ ఆలోచించాలి. ఇంతప్పటిదాకా ఆలోచన జరగలేదు. అంటే వాడు ఏదైనా కూడా కంపెనీషన్ చేరడమే, 10 లక్షలు కాకుండా 5 లక్షలు వస్తాయి, 5 లక్షలు కాకుండా 3 లక్షలు ప్యాకేజ్ వస్తాయి, దాన్ని ఫిక్స్ అయిపోయాడు. కానీ ఇప్పుడు 5 లక్షలు, 3 లక్షలు, 6 లక్షల జాబ్స్ 80%, 70% పోయినాయి. ఇంతకుముందు 300, 200, 500 కంపెనీ తీసుకున్నారు, 20, 30, 50 తీసుకుంటున్నాయి. కాబట్టి అవి ఈజీగా వచ్చి జాబ్స్ నేర్చుకునేది లేదో కోర్సు నేర్చుకునేటువంటి జాబ్స్ రావు. అందుకే మీరు చూస్తున్నారు, మీరు సిబిఐటి, విఎన్ఆర్ లాంటి కాలేజీలో కూడా 50% ప్లేస్మెంట్స్ కూడా లేవు. నిజంగా ఒక సరైన ప్లేస్మెంట్ చూస్తే మీకు 20%, 25% మించలేదు ఏ కాలేజీలో కూడా. మీరు రీసెంట్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూడండి. ఐఐటీలో యావరేజ్ ప్లేస్మెంట్ 30% మెంబర్స్ ప్లేస్మెంట్ రావడం లేదు. లాస్ట్ ఇయర్ డేటా చెప్తున్నాం, 30% పీపుల్కి మినిమం 30 ప్లేస్మెంట్ రావట్లేదు ఐఐటీ చదువుకున్న వాళ్ళకి. ఇస్ అ రియాలిటీ. సో ఆ స్టేజ్కి వచ్చేసినాం. కాబట్టి ఇప్పుడు ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అనమాట వాస్తవము. కానీ ఈ మొత్తాన్ని కొంచెం బ్రాడర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనేదో మనము నిరాశపడనక్కర్లేదు. కానీ వరల్డ్లో ఒక డైవర్సిఫైడ్ కెరీర్స్ రాబోతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇట్లా ఏదో సాఫ్ట్వేర్ మీదనే కాదు, అనేక రంగాల్లో కెరీర్ మారిపోతున్నాయి. ఇది చాలా డిస్రప్టివ్ వరల్డ్ కాబోతుంది. ఎందుకంటే ఏ వచ్చిన తర్వాత అంటే బేసిక్గా కొంచెం మీరు లోతుకి వెళ్ళి చూస్తే మనిషికి అన్నీ వచ్చేస్తాయి కొద్ది రోజుల్లో. మీకు అన్నీ ఫుడ్ స్టేజ్ దాటిపోయినాము, కంఫర్ట్ స్టేజ్ దాటిపోయినాము, మీకు ప్రతిదీ చీప్ అయిపోతుంది. ఆఫ్టర్ సమ్ టైం మీకు డాక్టర్ కూడా చాలా తక్కువ ఫీ తోటి మీరు డాక్టర్ ట్రీట్మెంట్ కూడా వచ్చేస్తాయి కొద్ది రోజులు అయిన తర్వాత. ప్రపంచంలో అన్నీ అఫోర్డబుల్, ప్రతి మనిషికి దాదాపు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ప్రపంచంలోకి చేయడానికి వాడికి ఏమీ ఉండదు. కాబట్టి ప్రపంచం అంతా వేరే వైపు ప్రయాణిస్తుంది. అంటే టెక్నాలజీ కంఫర్ట్ స్టేజ్ దాటుతుంది. మీకు మాస్లో ట్రయాంగిల్ మీద తెలిసి ఉంటుంది. ఫిజికల్ నీడ్స్, సోషల్ నీడ్స్, సోషల్ ఎస్టీమ్, సెల్ఫ్ రిలేషన్ అనేది ఒక మాస్లో ట్రయాంగిల్ ఉంటుంది సైకాలజీలో. సో కాబట్టి ఇప్పుడు ప్రపంచం అంతా నెక్స్ట్ వెల్నెస్ వైపు వెళ్తుంది. అంటే సాఫ్ట్వేర్ కంఫర్ట్ దాటి ఒక హ్యాపీ లివింగు, ఎన్విరాన్మెంటు, సస్టైనబుల్ డెవలప్మెంట్, తర్వాత ఒక పీస్ఫుల్ లివింగు, ఒక కమ్యూనిటీ లివింగు, ఒక హార్మోనీ, ఒక పీస్, ఒక హెల్త్, ఒక ప్రాస్పారిటీ, సో ఒక యోగా, లేకుంటే ఒక నేచర్తో ఉండడము, ఎకాలజికల్ బ్యాలెన్స్. సో ఇది దాటి ఆల్రెడీ కనబడుతున్నాయి. ఆ వరల్డ్కి వచ్చేస్తున్నాం. గ్లోబల్గా కావచ్చు, మీరు పర్సనల్ చూడండి, హైదరాబాద్లో ఐటీలో చేసి నీకు ఏడాది ₹1 కోటి ప్యాకేజ్ ఉన్న వాళ్ళు వారానికి 4 రోజులు రింగ్ రోడ్ కావచ్చు 30 కిలోమీటర్లు ఒక విల్లా కొనుక్కొని ఒక చెట్టల్లో వేసుకొని ఉంటున్నారు. చాలామంది ఫామ్ హౌస్ ఎందుకు కట్టుకుంటున్నారు ఇక్కడి నుంచి వెళ్ళి. సో ప్రపంచం యొక్క మనిషి యొక్క ఆలోచనలు కూడా మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏ వచ్చిన తర్వాత. కాబట్టి మనకేదో ఒక సాఫ్ట్వేర్ ఒకటే పాత్ కానక్కర్లేదు. కాబట్టి మీకు ఎన్నో రకాలు, మీరు ఈ మధ్య చూస్తే నేను ఐటీ హైదరాబాద్ డైరెక్టర్ గారితో మాట్లాడాను, మూర్తి గారితో మాట్లాడితే అనేక మంది చెప్పే విషయం ఏంటంటే చాలా రకాల కోర్ ఇంజనీరింగ్లో కూడా చాలా ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. మీరు డిఫెన్స్లో మీరు చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడారు. డిఫెన్స్లో ఉన్నారు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, తర్వాత మీకు సెమీ కండక్టర్స్ కావచ్చు, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. ఇండియా మొత్తం కోవిడ్ తర్వాత ఈ పరిస్థితి ఏమైంది, తర్వాత మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత గవర్నమెంట్కి అర్థమైన తర్వాత చాలా ఇండస్ట్రీస్ మీద, మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మీద గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది, ఎలక్ట్రానిక్స్ మీద, అన్నిటి మీద కూడా. సో కాబట్టి ఆ కోర్ ఇంజనీరింగ్ కూడా ఆపర్చునిటీ జరుగుతున్నాయి. కాబట్టి కోర్ ఇంజనీర్స్ మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఈవెన్ లైఫ్ సైన్సెస్ కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. అదే సమయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా, మాస్ కమ్యూనికేషన్ ద్వారా మేనేజ్మెంట్లో కూడా రకరకాల ఆపర్చునిటీస్ పెరిగిపోతున్నాయి. మేనేజ్మెంట్ సైన్స్లో కావచ్చు, వీటిలో పెరిగిపోతున్నాయి. ఇంకా విషయం ఏంటంటే మీకు చాలా సందర్భాల్లో మీకు ప్లేస్మెంట్స్ విషయాన్ని మీరు మాట్లాడారు కాబట్టి యాక్చువల్గా జరుగుతున్న చేంజ్ చాలామంది గమనించట్లేదు. ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ ఉంది ప్లేస్మెంట్లో. మీకు ఈ ప్లేస్మెంట్ అనే సంస్కృతి అమెరికాలో కూడా లేదు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది లేదు అసలు. ఇవాళ హార్వర్డ్, స్టాన్ఫర్డ్ వాడే జాబ్ ఎత్తుకోవాలి. సో ఇండియాలోనే ఉంది. యాక్చువల్లీ క్యాంపస్ ప్లేస్మెంట్ ఏమవుతుందంటే పెద్ద కంపెనీస్ ఉన్నప్పుడు నాకు 100 మంది కావాలంటే నేను సిబిఐటి, విఎన్ఆర్కి వెళ్ళి నేను క్యాంపస్ ప్లేస్మెంట్ చేసుకుంటాను.
కానీ కంపెనీల పెద్ద క్యాంపస్లలో ప్లేస్మెంట్ చేసే ధోరణి తగ్గుతుంది, తక్కువ ఎంప్లాయ్ తీసుకుంటున్నారు. కానీ చిన్న కంపెనీస్ వేల కొద్ది వస్తున్నాయి. ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టాను మా ఫ్రెండ్తో కలిసి. సో నాకు 10 మంది ఉద్యోగులు కావాలి. నేను క్యాంపస్ ప్లేస్మెంట్ ఎందుకు వెళ్తాను? ఎక్కడో లింక్డ్ఇన్లో ఎక్కడో తీసేసుకొని నేను చేస్తాను. అట్లాంటి కంపెనీస్ వేల కొద్ది రావచ్చు, బహుశా లక్షల కొద్ది కంపెనీస్ రావచ్చు. కాబట్టి మీకు ఏమవుతుంది, ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ పెరుగుతాయి. ఇప్పుడు నా కొడుకు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ కంటే మంచి ప్లేస్మెంట్ వచ్చింది ఆఫ్ క్యాంపస్లో. చిన్న స్టార్టప్ అప్పుడు 20 మంది ఉండే, ఇప్పుడు 150 మంది ఉన్నారు ఈ 2 ఏళ్లలో. అప్పుడు భవిష్యత్తు 20 కోట్ల కంపెనీ వచ్చి 2000 కోట్ల కంపెనీ. కాబట్టి నీకు ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండేది ఏంటంటే ఆన్ క్యాంపస్ లాగా కోర్సుని బట్టో కాలేజీని బట్టో ఒక కాలేజ్ డిసైడ్ చేసినట్టు ప్యాకేజ్ ప్రకారం ఇచ్చేటువంటి ఈజీ థింగ్స్ ఉండవు. సో ఆఫ్ క్యాంపస్ అంటే బియాండ్ అకాడమిక్స్, మీకు లైఫ్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి, లీడర్షిప్ కావాలి, టెక్నికల్ స్కిల్స్ కావాలి. నీకు ఒక చిన్న స్టార్టప్కి వెళ్ళినప్పుడు రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. ఒక మోనోటోనిక్ వర్క్ ఉండదు. మేనేజ్మెంట్ థింగ్స్ ఉండాలి, కొన్ని కాంప్లెక్స్ థింగ్స్ డీల్ చేయాలి, అందరితో కలిసి పనిచేయాలి. ఇవన్నీ చాలా రకాల మల్టిపుల్ థింగ్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి స్టార్టప్కి అవసరమయ్యేటువంటి స్కిల్స్ మనం అక్వైర్ చేయాలంటే కేవలము మనం ఏదో ఇంటర్మీడియట్లో వచ్చిన ర్యాంకో లేకుంటే కాలేజో లేకుంటే స్టడీసో CGPA సరిపోవు. కాబట్టి ఇవి దాటి ఆలోచించి కాస్త హోలిస్టిక్ డెవలప్మెంటు, లీడర్షిప్ క్వాలిటీసు, కమ్యూనికేషను, సో ఒక మంచి డీపర్ పర్సనాలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీసు, ఇవి చాలా రిక్వైర్డ్. అంటే అకాడమిక్స్ ఎంతనో ఈ లైఫ్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అడ్వాంటేజ్ వచ్చినట్టయితే రానున్న 4 ఏళ్లలో మళ్ళీ స్టార్టప్లు పెరుగుతాయి, మళ్ళీ జాబ్స్ పెరుగుతాయి. అనేది కూడా ఎన్నో వాటి ఫీల్డ్స్లో మీకు అప్లై చేయాల్సి వస్తుంది. కాబట్టి కొత్త జాబ్స్ క్రియేట్ అయితే నిరుత్సాహాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటిదాకా ఉండేటువంటి ఒక మొనోటనిక్ మైండ్ సెట్ తోటి ఆలోచించేతో మాత్రం స్టూడెంట్స్ సఫర్ కాక తప్పదు. ప్లేస్మెంట్స్ రాకుండా వాళ్ళు ఇబ్బంది ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడుతున్నాను, ఈవెన్ నా వైఫ్ కూడా IT ఇండస్ట్రీలో వాటిలో పనిచేస్తారు కాబట్టి, వీళ్ళు రిక్రూట్మెంట్ వీటిల్లో ఉంటారు కాబట్టి చెప్తూ ఉంటే భయం వేస్తుంది. అంటే భయం ఇన్ ద సెన్స్ భయం కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఏంటిది అని అనిపిస్తోంది. ఇప్పుడు ఇంతకుముందంతా కూడా బెంచ్ మీద పెట్టేవాళ్ళు. IT ఇండస్ట్రీలో చాలా మందిని రిక్రూట్ చేసుకొని యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని కాలేజెస్ నుంచి డైరెక్ట్గా ప్లేస్మెంట్స్ చేసి తీసుకొచ్చి బెంచ్ మీద పెట్టేవాళ్ళు. ప్రాజెక్ట్స్ వస్తాయన్న దాంతో నడిచేది. ఇవాళ అది లేదు, ఇవాళ అదంతా పోయింది. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఒక 20 మంది చేసే పని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్తో నడిపిస్తున్నటువంటి పరిస్థితి, ఒకడే చేయగలడు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఇప్పుడు ఇంజనీరింగ్లోకి వెళుతున్న వాళ్ళు కావచ్చు, లేదా గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు, ఇంజనీరింగే అని మనం నిర్ధారించాల్సిన అవసరం కూడా లేదు, స్టాండర్డైజ్ చేసి పెట్టాం కాబట్టి మాట్లాడుతున్నాం. బట్ ఇంజనీరింగ్ అనుకున్నా లేకపోతే ఇంకోటి అనుకున్నా గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? గ్రాడ్యుయేషన్ కాలేజీలోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి కానివ్వండి, చేస్తున్న వాళ్ళకి కానివ్వండి. బికాస్ ఈ ఆల్రెడీ అది మొదలైంది, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి పోయినాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 4 yearsలో ఇదే జరగబోతే కనుక ఇప్పుడు ఎలా వాళ్ళు సన్నద్ధం అవ్వాలి నెక్స్ట్ 4 years తర్వాత బయటకు వచ్చినప్పుడు? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు JEE ఎగ్జామ్స్ ఏప్రిల్ సెషన్ కూడా అయిపోయిన టైంలో మనం ఇంజనీరింగ్ వెళ్ళడానికంటే ముందు పేరెంట్ ఆలోచన సమయంలో మనం ఇది మాట్లాడుకుంటున్నాము. కరెక్ట్ టైం ఇది. సో బేసికల్గా పేరెంట్స్ కొన్ని విషయాలు అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రెండ్ అనేది లేదు ఇప్పుడు. దెర్ ఇస్ నో ట్రెండ్. ఎవరి డెసిషన్ వారిదే, ఎవరి కెరీర్ పాత్ వాళ్ళదే. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సింది. మనం సమయం వెచ్చించాలి, మనం చాలా లోతుగా ఆలోచించాలి, మన పిల్లలతో మాట్లాడాలి. సో ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కో రకమైన డెసిషన్ తీసుకోవాలి. సో కాబట్టి ఇది ఫస్ట్ విషయం అర్థం చేసుకో. సమస్య ఉంది, క్రైసిస్ ఉందనే మనం చెప్పాలి. ఇది ఒక రియాలిటీ. ప్రస్తుతానికైతే క్రైసిస్ ఉంది, కానీ ఇది శాశ్వతంగా క్రైసిస్ ఉండదు. అందరూ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో నేను మాట్లాడాను. సో క్రైసిస్ ఇస్ టెంపరీ. కానీ కాలేజ్ ఎంపిక చేసుకునే దాని మీద చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ విషయం నేను చెప్పేది 4-5 జాగ్రత్తలు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంఫర్ట్ జోన్ అనేది ఉంది, దీన్ని ఫాలో అవుతే ఏదో ఈజీగా అయిపోతుంది అనేది ఫస్ట్ మర్చిపోండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు సరే IIT NIT వచ్చింది, ఫైన్. అది ఇప్పటికి కూడా మంచి బిట్స్ వచ్చింది, ఫైన్. IIT NIT బిట్స్ కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ISI కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కానీ కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్లు ఏవైతే ప్రెస్టీజ్ ఉన్నో దాన్ని చేరండి, దానికి ఏ ప్రాబ్లం లేదు, ఏ బ్రాంచ్ అయినా సరే, దానిలో ఇబ్బంది లేదు. వీళ్ళకి సమస్య లేదు, వాళ్ళ గురించి మన గైడెన్స్ అవసరం లేదు. ఏదో కాలేజ్ మంచి చేస్తారు సరిపోతుంది, క్యాంపస్ ప్లేస్ రాకుండా 6 నెలలకు వాళ్ళకి వస్తుంది, దట్ ఇస్ ఫైన్. వీళ్ళంతా ఎంతమంది ఉంటారు? 2%, 3%, మ్యాక్సిమం 5% ఉంటారు. సమస్య అంతా ఎవరిది? 95% మంది సమస్య. వీళ్ళకు 3-4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎంసెట్ కాలేజీల సమస్య ఏంటంటే, ఎంసెట్ కాలేజీలు అనేవి ఒక 20-30 ఏళ్ళు ఎంసెట్ ఆధారంగా ఒక అద్భుతమైనటువంటి కెరీర్ నిర్మించుకున్నారు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు. మనం చూస్తే యూఎస్లో చాలామంది ఉన్న వాళ్ళు CBITలోనో వాసవిలోనో MBSలోనో చదువుకున్న వాళ్ళు చాలామంది యూఎస్లో యూరోప్లో చాలా మంచి స్టైల్ ఉన్నారు. అవన్నీ కూడా చాలా మందికి ఒక మిడిల్ క్లాస్, ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాసు, ఎలైట్ క్లాస్ వెళ్ళే విధంగా అవి దోహదపడ్డాయి. మనం అందరం కూడా వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఎంసెట్ కాలేజెస్. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంత ముందు ఉన్నట్లుగా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇంత ముందులాగా లేవు.
ఇంతకుముందు లాగానంత కాంపిటీషన్ లేదు. మొత్తం తెలంగాణలో కంప్యూటర్ సైన్స్ సీట్లు 500, 300 ఉండేది ఒక 15 ఏళ్ల క్రితం. దానిలో ఎవరు కూడా న్యాచురల్గానే జాబ్స్ వచ్చేవి. అవి లేకపోతే బీటెక్ మెకానికల్ దగ్గర ఇంకేం తీసుకుని క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకునేది, క్వాంటిటేటివ్ టెస్ట్ పెట్టి తీసుకునేది. సో కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏమైంది, వెబ్సైట్లో చూస్తే ఒక్కొక్క కాలేజీలో కంప్యూటర్ సైన్స్ 1000 సీట్లు ఉన్నాయి, 1500 సీట్లు ఉన్నాయి. ఓన్లీ సిఎస్సి, మొత్తం సీట్లు కాదు. సో కాబట్టి మొత్తం కంప్యూటర్ సైన్స్ సీట్లే మీకు 50,000, 60,000 పైన సీట్స్ ఉన్నాయి. కాబట్టి ఏదో కాలేజీలో మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్క సిఎస్సి సీట్ వచ్చిందంటే దానికి జాబ్ వస్తున్న గ్యారంటీ లేదు. నెంబర్ 1. ఒకవేళ మీరు చేరదలుచుకుంటే వెబ్సైట్ కాలేజీలో చేరండి. ముఖ్యంగా రీఎంబర్స్మెంట్ ఉండి అవన్నీ ఉండి ఫైనాన్షియల్ తక్కువ డబ్బులు అయిపోతుందంటే ఇది ఒక మంచి ఆప్షన్. కానీ వెబ్సైట్లో సీట్ రాకుంటే నేను అప్పు చేసైనా సరే నేను 10 లక్షలు 15 లక్షలు పట్టుకొచ్చి మేనేజ్మెంట్ సీట్ కొనుక్కొని 30 లక్షలు 25 లక్షలు అప్పు చేసి పెడితే నా కొడుకు 6 లక్షలు 10 లక్షల ప్యాకేజ్ ఇచ్చి తేరుపుకుంటాడు అనేది మర్చిపోండి. అది జరగదు. వస్తే రాకుంటే రాదు. కానీ ఇది జరుగుతుంది కాబట్టి నేను చేస్తున్నాను కాదు. మీరు చేయగలిగితే చేయండి, కానీ ఇది జరుగుతుందని గ్యారంటీ లేదు. అది మర్చిపోండి. 25-30 లక్షలు ఒక వెబ్సైట్ మేనేజ్మెంట్ సీట్ అనేది రాంగ్ ఆప్షన్. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఆర్థిక సంక్షోభంలో పడిపోతే కుటుంబం తల్లడిల్లిపోతాడు. ఇది చేయకండి. నెంబర్ 2. నెంబర్ 3, మీ ఇంకొక ఆప్షన్ చాలామందికి తెలుగు వాళ్ళు ఏంటంటే విఐటి, మణిపాల్, అమృత ఇట్లాంటి యూనివర్సిటీతో పెద్ద సంఖ్యలో అడ్మిషన్ తీసుకుంటారు. దానిలో ఏంటంటే మీకు ఫస్ట్ స్లాబ్ వాళ్ళకి తక్కువ ఫీజు ఉంటుంది, 10-12 లక్షలు అయిపోతుంది. 4th, 5th స్లాబ్కి వెళ్తే 30 లక్షలు అవుతుంది. అదే కాలేజ్, అదే సీట్, అదే బ్రాంచ్. చాలామంది ఇప్పటిదాకా ఈవెన్ మా ఇంటి వ్యక్తిలో చదువుతున్నారు. అట్లా 22 లక్షలు 25 లక్షలు లోన్ తీస్తున్నారు. మా వాడికి ఇంతకుముందు పాత ట్రెండ్లో అట్లా విఐటీలో పోయిన వాళ్ళకి ఏ స్లాబ్ కొన్నా 10-12 లక్షల ప్యాకేజ్ వచ్చింది యావరేజ్గా పోయిన వాళ్ళందరికీ. అట్లా వస్తుంది కాబట్టి నేను చేరిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 4th ఇయర్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. 20% కూడా ప్లేస్మెంట్స్ లేవు. 22 లక్షలు అప్పు ఉంది బ్యాంకులో. ఈఎంఐ ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ నెలకు 45,000 ఈఎంఐ కట్టాలి. 40,000 జీతమే రాదు వాడికి. ఆ ఆశతో చేరారు. దయచేసి ఏదో జరుగుతుంది అద్భుతం అని చెప్పి మీరు అప్పుల పాలు కాకండి. 3వ విషయం. 4వ విషయం ఏంటంటే మీరు మీ పిల్లవాళ్ళ ఇంట్రెస్ట్ ఏది ఉంటే దాని మీద పోనండి. మీరు సిఎస్సి చేరినా మీరు సమస్య ఎదుర్కోక తప్పదు. సిఎస్సి చేరకుండా వేరే రూట్లో వెళ్ళినా కూడా సమస్య ఉంటుంది. సమస్య కామన్. ఇప్పుడు సేఫ్ జోన్ లేదు, పర్ఫెక్ట్ కంఫర్ట్ జోన్ లేదు. కాబట్టి వాళ్ళు ఇష్టం ప్రకారం పోయినప్పుడు వాళ్ళు ఎక్కువ కష్టపడతారు, లైఫ్ను ఆస్వాదిస్తారు. కాబట్టి అది కోర్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేకుంటే మీకు ఇంకా వేరే రకాల ఫ్యాషన్ టెక్నాలజీ కానివ్వండి, లేకుంటే మీకు యానిమేషన్ కానివ్వండి, మేనేజ్మెంట్ కోర్సెస్ కానివ్వండి, లేకుంటే ప్యూర్ సైన్సెస్ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, లేకుంటే ఎంటర్ప్రినర్షిప్ కానివ్వండి, లేకుంటే వాళ్ళు ఏది ఇష్టం ఉంటే దాన్ని పోవడానికి అనుమతించండి. ఇంతకుముందు ఇది రిస్క్ జోను, ఇది సేఫ్ జోన్ ఉంది. ఇప్పుడు 2 రిస్క్ జోన్లే. కాబట్టి ఏది కావాలంటే దానికి మీరు అలో చేయండి. 4వ అంశం, ముఖ్యంగా ఇంకొక విషయం నేను చివరికి చెప్పాల్సింది ఏంటంటే మరి ఇవన్నీ ఉన్నప్పుడు వారికి ఆప్షన్ ఏంటంటే ప్రశ్న అడగచ్చు. అంటే ఈ సమస్య ఉంది, మరి ఏం చేయాలంటే నేను చెప్తాను. ఇది చాలా డీపర్, చాలా ఇంపార్టెంట్. మీరు పరిస్థితులు 10 ఏళ్ల కింద పరిస్థితులు ఇప్పుడు లేవు, 20 ఏళ్ల కింద పరిస్థితులు 10 ఏళ్ల కింద లేవు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. వరల్డ్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్. కరెక్ట్. టెక్నాలజీ రంగు చాలా మారుతున్నాయి. మీరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత మీకు స్కూలింగ్లో దాని ఇన్ఫ్లుయెన్స్ మీకు కనిపించట్లేదు, కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం భవిష్యత్తులో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండవు. మీరు గూగుల్ చేయొచ్చు దీన్ని. ఎన్ఈపిలో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండవు. అన్నీ మీకు డీమ్డ్ యూనివర్సిటీస్ కావాల్సింది. యూనివర్సిటీ 5-10 ఏళ్ళ యూనివర్సిటీ ఒక్కటి కూడా ఉండదు మీకు హైదరాబాద్లో. గాన్. ఎయిదర్ దే హ్యావ్ టు క్లోజ్ ఇట్ ఆర్ దే షుడ్ బికమ్ యూనివర్సిటీ. అంతే, ఇంకా 3 లేదు. అఫిలియేషన్ అనేది లేదు, ఓన్లీ యూనివర్సిటీస్. మీరు యూఎస్లో కూడా మీకు అఫిలియేటెడ్ కాలేజెస్ లేవు, ఓన్లీ యూనివర్సిటీస్. సో ఇప్పుడు ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉండవు. ఇప్పుడు హైదరాబాద్ ఎన్ని యూనివర్సిటీ వచ్చాయి మీరు ఈ మధ్య కాలంలో? ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? యూనివర్సిటీ ఎందుకు వచ్చినాయి? అందరు ఫైల్ పెట్టారు, అందరు పైరవ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి. సో కాబట్టి నిన్న కావేరీ యూనివర్సిటీకి వెళ్ళాను జస్ట్ 2 డేస్ కంటే ముందు. సో అట్లా అనేక యూనివర్సిటీస్ వచ్చినాయి. కాబట్టి యూనివర్సిటీస్ యుగం, ఇక ఇంజనీరింగ్ కాలేజీల యుగం అయిపోయింది. ఈ యూనివర్సిటీస్లో మంచి ఉన్నవి, చెడు ఉన్నవి, ఎఫర్డబిలిటీ ఉన్నవి, కాస్ట్లీ ఉన్నాయి. కానీ యూనివర్సిటీలో కూడా ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పి 30 లక్షలు 40 రూపాయలు ఖర్చు పెట్టకండి. డబ్బులు ఉండి బాగా ఉందంటే వాడు ఇష్టం, వాడు ఎంత పెట్టుకుని చెప్పేది మిడిల్ క్లాస్ ఉండేటువంటి మనలాంటి కుటుంబాల గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇది పెట్టకండి అన్నప్పుడు సొల్యూషన్ ఏంటి అంటే ఈ సమస్యను అధిగమించడం కోసం, ఎడ్యుకేషన్లో కెరీర్ రంగంలో సమస్య అధిగమించడం కోసం 6 ఏళ్ల నుంచి ఎస్బీఐ టాక్స్ ఛానల్ పనిచేస్తుంది. 3 ఏళ్ల నుంచి స్వధర్మ ఎడ్యుకేషన్ పనిచేస్తుంది. మేము అనేక యూనివర్సిటీ రీసెర్చ్ చేసాం, పెద్ద రీసెర్చ్ వింగ్ క్రియేట్ చేసాం. రెగ్యులర్గా రీసెర్చ్ వింగ్ తోటి జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. మేము ఒక 100 యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసి ఒక 6-7 యూనివర్సిటీస్ గురించి మేము లిస్ట్ అవుట్ చేసాం. 6 యూనివర్సిటీస్ ఉండే కరికులము, పెడగాగి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అఫోర్డబిలిటీ, ఆ ఫౌండర్స్ వాళ్ళ విజన్ ఫిలాసఫీతో 5 ఆర్డర్ చేశాను.
ఎవరికైనా ఆసక్తి ఉన్నట్టయితే అఫోర్డబుల్ 8 నుంచి 12-14 లక్షల లోపల ఇంక్లూడింగ్ హాస్టల్ తోటి మంచి క్యాంపస్ 300 ఎకరాల క్యాంపస్ ఉండి ఐఐటీల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే కాలేజ్ కూడా దానిలో ఉన్నాయి. తెలుగు రాళ్ళలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, గుజరాత్ లాంటి వాటిలో ఉన్నాయి, మీకు డెహ్రాడూన్ లాంటి దగ్గర కూడా ఉన్నాయి. సో లిస్టెడ్ వాటి పరిశీలించమని చెప్తున్నాను. మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నేను చేసుకునే ముందు ఏదైతే మన ఇంటర్మీడియట్ కాలేజీలో అప్పుడు మాట్లాడినప్పుడు 1-2 కాలేజీలో లేకుండా ఎన్నో కాలేజీని పరిశీలించమని ఇట్లా చెప్తున్నాము. ఈ కాలేజెస్ పరిశీలించండి, తెలుసుకోండి, అవసరం విజిట్ చేయండి, ఎంక్వైరీ చేయండి, ఒక లాజికల్ స్టడీ చేసేసి ఎఫర్డబిలిటీలో మంచి హోలిస్టిక్ క్యాంపస్ లైఫ్ ఉండి, అక్కడే హాస్టల్ ఉండి, పీర్ గ్రూప్ లెర్నింగ్ ఉండి, ఒక రీసెర్చ్ ఉండి, ఇన్నోవేషన్ ఉండి, స్టార్టప్ కల్చర్ ఉండి, ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉండి, ఫండింగ్ చేసే విధంగా ఉండి. సో అట్లాంటి ఒక ఐఐటి ఎన్ఐటి లాంటివి అందరికీ సాధ్యం కాదు, కానీ అట్లాంటి వాతావరణం ఉండే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. వాటిని ఎంపిక చేసుకోవడం అనేది నీడ్ ఆఫ్ ద అవర్ అనేది నా అభిప్రాయం. ఓకే, సూపర్. అండ్ మరి ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు, అంటే అయిపోయే టైంలో ఉన్న వాళ్ళు, మధ్యలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమో ఆప్షన్స్ చూడాలి? ఒకవేళ ఆల్రెడీ కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు అయితే కనుక ఏమన్నా కాలేజీలో చేస్తారా? అయిపోయిన వాళ్ళు ఏం కోర్సు తీసుకునేంత పరిజ్ఞానం నాకు తెలియదు. ఎందుకంటే ఐటీ రంగంలో ఏం జరుగుతుంది, ఎగ్జాక్ట్ ఏ కోర్సు నేర్చుకునే విషయం నేను చెప్పలేను. కానీ చదువుతున్న వాళ్ళ గురించి చెప్పగలుగుతాను. ఓకే, చదువుతున్న వాళ్ళంటే బేసికల్గా అంటే నేను చదువు గురించి సార్, ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి అమెరికాకు వెళ్ళాలనేది మొదలు అందరూ పెట్టుకుంటారు, ఐఎల్స్ రాయాలి, వెళ్ళిపోవాలని. ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు బాగాలేవు, వేరే దేశాలు ఎక్కడ కూడా పరిస్థితులు బాగాలేవు, యూకేలో కానీ అక్కడ. సో ఇప్పుడు ఇక్కడే చదువుకోవాల్సి వస్తుంది. మాస్టర్స్ చేయాలంటే నేను 2 విషయాలు చెప్పగలుగుతున్నాను. అయిపోయిన వాళ్ళకు నాకు తెలిసినంత వరకు కోర్ ఇంజనీరింగ్ ఎవరైనా చేస్తే, నాన్ కంప్యూటర్ సైన్స్ ఎవరైనా చేస్తే వాళ్ళు బెటర్ గో ఫర్ ఇండియాలో చదివితే గేట్ రాసేసి మంచి కాలేజ్లో ఐఐటీస్లో కానీ, బిట్స్లో కానీ, త్రిబులైట్లో కానీ ఎంటెక్ చేయడం అనేది ఒక మంచి ఆప్షన్. కోర్ ఇంజనీరింగ్ వాళ్ళకు బీటెక్ సరిపోదు అనేది ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్. సో ఎంటెక్ చేయడం అనేది మంచి కోర్. మేనేజ్మెంట్ ఉంటే వాళ్ళు ఐఎమ్స్, క్యాట్రాస్ అని వెళ్ళొచ్చు. సో ఇది నాన్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మాత్రం స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఏఐ మీద ఎక్స్పర్టైజ్ స్కిల్స్ చేసుకునేటువంటి చేయొచ్చు. ఏ స్కిల్స్ నేర్చుకోవాలనే దాని మీద నాకు పెద్దగా పరిజ్ఞానం లేదు. కానీ చదువుతున్న వాళ్ళ మీద మాత్రం నేను చెప్పగలుగుతాను. చదువుతున్న వాళ్ళు ఒక్కటే, మనము వరల్డ్ అంతా కూడా సర్టిఫికేట్లో కాలేజీలో చూసే ఎరా దాటిపోయింది. ప్రపంచం ఎవల్యూషన్లో దాటిపోయినా మనం ఫలానా కాలేజీలో ఫలానా సర్టిఫికేట్ ఉంది, ఫలానా మార్కులు వచ్చినాయి కాబట్టి వీళ్ళు జాబ్ ఇచ్చేది లేదు, ఎవరికి లేదు. స్కిల్స్ అంతే. కాబట్టి వీళ్ళు స్కిల్స్ అంటే ఓన్లీ టెక్నికల్ స్కిల్సే పనిచేయవు. టెక్నికల్ స్కిల్స్ కావాలి, లైఫ్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి, 10 మందితోటి కలిసి పనిచేసే అడాప్టబిలిటీ కావాలి, హ్యూమన్ సైకిల్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్రాబ్లమ్ అర్థం చేసుకోవాలి, సొల్యూషన్ తయారు చేయాలి, ఆర్గనైజేషనల్ బిల్డింగ్ ఉండాలి. సో ఒక అకాడమిక్స్, కాలేజు, టెక్స్ట్ బుక్స్, మార్క్స్ దాటిన ప్రపంచం మీద కనెక్ట్ ఉండండి. ఇది మాకేం సంబంధం? మా మిడిల్ క్లాస్ ఎట్లా అయిపోయిందంటే చాలా కూపస్థ మండుకలాగా సంకుచితం అయిపోయింది మన మిడిల్ క్లాస్, తెలుగు మిడిల్ క్లాస్. సో మన పిల్లల్ని ఇది అక్కర్లేదు ఇక్కర్లేదు అని చెప్పి ఒక చిన్న లైన్ గీసి సర్కిల్లో ఉంచారు. అది ఒకప్పుడు మీకు లాభం కావచ్చు, కానీ అట్లా ఉంటే ఎవడు కూడా పనిచేయడు. కాబట్టి అది దాటి ప్రపంచంతో కనెక్ట్ ఉండండి. పాలిటిక్స్ అర్థం చేసుకోండి, పాలసీస్ని అర్థం చేసుకోండి, టెక్నాలజీ అర్థం చేసుకోండి, సమాజం అర్థం చేసుకోండి. ప్రపంచంలో సమాజం అర్థం చేసుకోకుండా ఒక కంపెనీ రాదు, ఒక ప్రోడక్ట్ నువ్వు అమ్మలేవు, సేల్స్లో పనిచేయలేవు. కానీ ప్రపంచంతో, సమాజంతో డిస్కనెక్ట్ చేసేసి ఇంతకాలం 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా దాన్ని వేసి దాని మార్కులు పుస్తకాలు సమాజంతో కనెక్ట్ కండి. సమాజాన్ని అర్థం చేసుకోండి. అగ్రికల్చర్లో సమస్యలు ఉన్నాయి, పరిష్కారానికి ఒక ఆర్గనైజేషన్ అవసరం పడుతుంది. మీకు ఎడ్యుకేషన్లో సమస్యలు ఉన్నాయి, ఫుడ్ ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నాయి, మెడికల్ ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నాయి, లివింగ్లో సమస్యలు ఉన్నాయి, మీకు ల్యాండ్స్కేప్లో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలో సమాజానికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద లోతుగా స్టడీ చేస్తే సమాజం అర్థమవుతుంది, సమస్య అర్థమవుతుంది. మీరు దాని పరిష్కారంలో భాగస్వామి కావచ్చు, పరిష్కారం కనుక్కోవచ్చు. మీరు కంపెనీ పెట్టచ్చు, కంపెనీ పెట్టడానికి మీరు సహకరించవచ్చు. కాబట్టి ఇప్పుడు జాబ్ సీకర్స్ యుగం పోయింది. అసలు జాబ్సే ఉండవు నా దృష్టిలో. కొన్నేళ్ళలో జాబ్స్ ఉండవు, మినిమల్గా ఉంటాయి, ఓన్లీ కెరీర్సే ఉంటాయి. నీకు కాంట్రాక్ట్ వర్క్సే ఉంటాయి. నీకు ఈ పని చేయండి, ఇంత డబ్బులు. మీరు ఎడిటింగ్ చూస్తున్నారు, ఈ ఎడిటర్ చేసి ఇంట్లోకి వెళ్ళి చేసి వర్క్ చేసి ఫ్రీలాన్సింగ్. ప్రపంచం అంతా కూడా 9 to 5 జాబ్ ఒక ఫ్రీలాన్సింగ్ వరల్డ్కి వెళ్తుంది. ఫ్రీలాన్స్ చేయాలన్నప్పుడు నీకు స్కిల్స్ సంబంధించి అనేక రకమైన హ్యూమన్ సంబంధించినటువంటి ఇంటరాక్షన్స్ అవసరం. కాబట్టి కూపస్థ మండూకాలు లాగా ఉండేటివి, అంటే ఒక నారో సర్కిల్లో ఉండేటువంటి చదువులు, ఆ జీవితాలు గాన్. వాళ్ళకి అస్తిత్వం లేదు, వాళ్ళకి మనుగడ ఉండదు. కాబట్టి ఒక విశాల భావాలు, విశాలమైన కనెక్టివిటీ ఉండే ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలి. ఫైనల్గా వివేకానంద చెప్పినట్టు, దట్ ఈస్ ద ఎడ్యుకేషన్ బై విచ్ క్యారెక్టర్ ఈస్ ఫార్మ్డ్, స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఇంటెలెక్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్, అండ్ బై విచ్ వన్ కెన్ స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్. అట్లాంటి ఎడ్యుకేషన్, అట్లాంటి లెర్నింగ్ ఉన్నప్పుడు ఏ సంక్షోభం ఏం చేయలేదు. సంక్షోభాలు అధిగమించేటువంటి యుక్తి, మేధస్సు మనకు ఉంటుంది. అట్లాంటి రావాలి, దాని ద్వారా భారత్ విశ్వగురు కావాలని కోరుకుంటున్నాను. సూపర్ వండర్ఫుల్ కంక్లూజన్ భాస్కర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, భాస్కర్ రెడ్డి గారితో మాట్లాడుతుంటే టైం అట్లా పోతూనే ఉంటుంది. కాబట్టి బట్ ఎస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాల్సింది రియాలిటీ ఇది. దీనికి మనకు ప్రత్యామ్నాయాలు ఉండవు. ప్రత్యామ్నాయాలు ఏది ప్రత్యామ్నాయము? ఇప్పుడున్న
ప్రపంచం ఎటువైపు వెళుతుంది, ఎలా వెళ్ళబోతోంది అని అంటే కనుక పెద్ద పెద్ద కంపెనీలను నడుపుతున్న బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీల సీఈఓల దగ్గర నుంచి, కంపెనీల ఫౌండర్స్ దగ్గర నుంచి దేశాధినేతల వరకు అందరూ కూడా ఒక అన్సర్టనిటీలోనే ఈ సమాజాన్ని చూస్తూ ఉన్నారు, ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు. డెఫినెట్లీ ఒక అస్థిరతలోనే మనం బతుకుతున్నాము. ఇది మనం గుర్తించాల్సిన విషయము. అయితే ఒక స్థిరత్వపు దారుల్లోకి మనం వెళ్ళాలి అని అంటే కనుక అవగాహన చాలా ఇంపార్టెంట్. అవగాహన రావాలి అని అంటే కనుక మెంటర్స్ చాలా ఇంపార్టెంట్. భాస్కర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు డెఫినెట్గా అద్భుతమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వగలరు. కాబట్టి ప్లీజ్ ఫాలో హిమ్. ఎస్బీఆర్ టాక్స్ ఫాలో అయితే మీకు చాలా విషయాలు అందులో తెలుస్తాయి. అండ్ వారికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా మీరు అందులో చూడవచ్చు. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్.